అవతార్ మెహర్ బాబా की जय। దయగలవాడవు నీవు, దేవుడవు అవతారుడవు, దేవుడవు అవతారుడవు। నీతో చెలిమి నాకభయమని, నీతో చెలిమి నాకభయమని, నీ స్మరణమునే చేసితిని, నీ స్మరణమునే చేసితిని। మోహములో పడి జీవించిన నాలో నర్తించినప్పుడు, మోహములో పడి జీవించినప్పుడు, అహము నాలో నర్తించినప్పుడు, నీతి నియమాలు జారినప్పుడు, ఖ్యాతి కోసం యోచించినప్పుడు, సాయము చేయుము దారిని మార్చుము, సాయము చేయుము దారిని మార్చుము, దయగలవాడవు నీవు, దేవుడవు అవతారుడవు, దేవుడవు అవతారుడవు। చేసిన పాపము గత జన్మ ఫలము, పశ్చాత్తాపము పొందిన సఫలము, చేసిన పాపము గత జన్మ ఫలము, పశ్చాత్తాపము చెందిన సఫలము, మాకు అందించు ఆ దివ్య సహనం, మమ్ము నడిపించు నీ దరికి పయనం, సాయము చేయుము దారిని మార్చుము, సాయము చేయుము దారిని మార్చుము, దయగలవాడవు నీవు, దేవుడవు అవతారుడవు, దేవుడవు అవతారుడవు। తెలుసుకున్నాము జీవన సత్యం, బ్రతకాలని ఉంది నీకై నిత్యం, తెలుసుకున్నాము జీవన సత్యం, బ్రతకాలని ఉంది నీకై నిత్యం, పాడుచున్నాము నీ ప్రేమ గీతం, వేడుచున్నాము నీ దివ్య చరణం, మెహర్ బాబా ప్రేమావతారా, మెహర్ బాబా ప్రేమావతారా, దయగలవాడవు నీవు, దేవుడవు అవతారుడవు, దేవుడవు అవతారుడవు। నీతో చెలిమి మాకభయమని, నీతో చెలిమి మాకభయమని, నీ స్మరణమునే చేసితిని। अवतार मेहर बाबा की जय।
అందరికీ జై బాబా అండి. ఈరోజు మనకు ఈ యొక్క అవకాశాన్ని కల్పించిన మన మెహర్ ప్రభువుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ, మనం కొన్ని బాబా సంగతులు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. నేను ఇప్పుడు చెప్పబోతున్నటువంటి ఈ మ్యాటర్ అంతా కూడా ద జిస్ట్ ఆఫ్ మెహర్ బాబా. జై బాబా! వినిపించట్లేదండి. చెప్తున్నారా? జై బాబా అండి. కాల్ డ్రాప్ అయింది. ఆ! మళ్ళా మ్యూట్‌లోకెళ్లారు. ఇప్పుడండి ఆహా! వినపడుతుందా? వినిపిస్తోందండి. వినిపిస్తోంది. ఓకే అండి. జై బాబా అండి. అందరికీ జై బాబా. లైఫ్ ఈజ్ ఎ జస్ట్ అన్న పుస్తకం నుండి ఈరోజు కొన్ని విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాం. ఇది ఏకే హజ్రా గారు రాసినటువంటి పుస్తకం. ఇందులో భగవంతుని సాక్షాత్కారానికి 4 పరిష్కారాల గురించి బాబా చెప్పడం ఈ పుస్తకంలో పొందుపరచడమైంది. బాబా ఏమంటున్నారంటే, మీరు అలసటతో కూడిన ఆధ్యాత్మిక ప్రయాణాన్ని చేస్తూ ఉంటారు. మరియు సరిగ్గా నిద్రపోలేరు. మగతగా ఉండకండి అంటున్నారు బాబా. నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. బాబా లక్షల్లో ఒకరికి మాత్రమే భగవత్ సాక్షాత్కారాన్ని అందిస్తారు. అది కూడా ఎన్నో సైకిల్స్ తర్వాత భగవత్ సాక్షాత్కారం పొందగలరని చెప్పారు బాబా. ఎందుకంటే అది అంత సులభం కాదు భగవత్ సాక్షాత్కారాన్ని పొందడం. అయితే ప్రతి ఒక్క జీవి యొక్క గమ్యం కూడా ఇదే అయి ఉండటంతో ప్రతి ఒక్క పని మనం చేస్తున్న ప్రతి పని కూడా మనల్ని ఈ భగవత్ సాక్షాత్కారం వైపుకే నడిపిస్తూ ఉంటుంది అన్నది బాబా మనకు ఎన్నో సార్లు చెప్పి ఉన్నారు. అయితే ఈ ఆలస్యం అంటే మనం ఈ ఆత్మ సాక్షాత్కారాన్ని పొందటానికి ఎందుకింత ఆలస్యం అవుతోంది? ఎందుకు ఇంత ఇబ్బందులు ఎదురవుతున్నాయి? ఈ నిరాశను మనసులో పెట్టుకోకండి అంటున్నారు బాబా. బాబా దీనికి పరిష్కారాలు కూడా ఉన్నాయి అంటూ ఇలా చెప్తున్నారు. ఒకటవ పరిష్కారం ఏంటంటే, ధూళిగా మారి నా దగ్గరకు రావడం అంటున్నారు బాబా. బాబా ఇలా చెబుతూ, ఇది చాలా కష్టం. దుమ్ముగా మారడం అంత తేలికైన విషయమేం కాదు అని బాబాయే చెప్తూ ఉన్నారు. ధూళిగా మారడం అంటే మనస్సు అనేదే లేకుండా, ఏది బాబా చెబితే దాన్ని మాత్రమే మనం మననం చేసుకుంటూ, జీవితాన్ని అలాగే గడుపుతూ అంటే మన సొంత నిర్ణయాలు తీసుకోకుండా, సొంత మనసును ఉపయోగించకుండా, ఇక్కడ ప్రతి ఒక్కటి బాబా మీదే ఆధారపడి, బాబా ఏది చెబితే అదే చేసుకుంటూ, బాబా దగ్గర ధూళిగా మారిపోతే, ఏదో ఒక రోజున ఆయన మనకు భగవత్ సాక్షాత్కారం అందివ్వగలరు అన్నది ఇక్కడ బాబా మనకు చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నారు. ఇక రెండవ పరిష్కారం ఏం చెప్తున్నారంటే, ప్రపంచంలో మీ కుటుంబం మరియు ఉద్యోగంలో ఉండండి మరియు మీ కట్టుబాట్లను చూసుకోండి. కానీ ప్రతిరోజు మరియు ప్రతిసారి బాబా నామాన్ని 14 సార్లు తీసుకోండి రోజుకు. అంటే 14 సార్ల కంటే తక్కువ పునరావృతం చేయవద్దు కానీ, మీరు వీలైనన్ని సార్లు పునరావృతం చేయండి అని తర్వాత బాబా సవరించారు. అంటే మొట్టమొదట 14 సార్లన్నారు. తర్వాత 14కు తగ్గకుండా 14 సార్లకు తగ్గకుండా చెప్పుకోండి. తర్వాత ఎక్కువ చెప్పినా పర్వాలేదు అని బాబాయే తర్వాత సవరించడం జరిగింది. అప్పుడు బాబా ఏమంటున్నారంటే, అలా మీరు 14 సార్లు నన్ను తలుచుకుంటే అప్పుడు మీరు నా వద్దకు వస్తారు. దీన్ని గట్టిగా పట్టుకోండి. మీరు రోజు 14 సార్లు నన్ను స్మరిస్తే, మీరు ఖచ్చితంగా నా దగ్గరకు వస్తారు. నేను అత్యున్నతమైన వాడిని అనే అధికారంతో ఇలా చెబుతున్నాను అంటున్నారు బాబా. అంటే ఇదేదో నోటి మాటలాగా ఊరికే మీకు స్వాంతాన్ని కలిగించడానికి, మీ మీకేదో ఒక భరోసా ఇవ్వడానికి నేను చెప్పడం లేదు. ఇది నా అత్యంత ఉన్నతమైన అధికారంతో నేను ఉన్నతోన్నతుడిని కాబట్టి, నా సర్వాధికారంతో ఇది చెబుతున్నాను అంటూ బాబా మనకు ఇక్కడ ఆశ్వాసన ఇస్తున్నారు. ఇది సులభంగా అనిపించవచ్చు. కానీ ఇది మొదటి పరిష్కారం కంటే కూడా కొంచెం కష్టంగానే ఉంది అంటున్నారు బాబా. అంటే ధూళిగా మారిపోవడం కంటే కూడా ఇలా హృదయపూర్వకంగా 14 సార్లు
బాబాను రోజుకి తలుచుకోవడం కూడా చాలా దుర్లభమే అంటున్నారు. ఇక మూడవ పరిష్కారం ఇదేంటో తెలుసుకుందాం. మీరు చివరి శ్వాస తీసుకున్నప్పుడు బాబా నామాన్ని పునరావృతం చేయండి మరియు మీరు ఖచ్చితంగా నా వద్దకు వస్తారు అంటున్నారు బాబా. ఇది చాలా సులభం అనిపించవచ్చు. కానీ ఇది కూడా చాలా కష్టం. మీ జీవితంలో ప్రతి సెకను నన్ను ప్రేమించడం అలవాటు చేసుకుంటే తప్ప చివరి క్షణంలో మీరు నా గురించి ఆలోచించలేరు అని బాబాయే తేల్చేస్తున్నారు. అంటే ఏ ఏ క్షణంలో మన ఆ శ్వాస ఆగిపోతుందో మనకే తెలియదు కాబట్టి, ఆ క్షణంలో బాబా నామాన్ని ఎలా తీసుకోవాలి అన్నది అక్కడ మనకు ఒక సందేహంలాగా ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడు మన ఆఖరి క్షణమో మనకే తెలీదు. ఏ క్షణంలో అయినా మన ఊపిరి ఆగిపోవచ్చు. అది మన చేతుల్లో లేదు కాబట్టి. కాబట్టి బాబా ఏమంటున్నారంటే, రోజు పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు నా ధ్యాసలోనే ఉంటూ, నా గురించే ఆలోచిస్తూ, నన్నే స్మరిస్తూ, నా ఆ తలుపులలోనే నిండి ఉంటే మాత్రమే మీకు చివరి గడియల్లో నా నామం గుర్తుకు వస్తుంది. అప్పుడు మాత్రమే మీరు నా నామాన్ని తీసుకోగలరు అని అంటున్నారు. కాబట్టి ఇక్కడ చూస్తూ ఉంటే వినడానికి అన్ని పరిష్కారాలు చాలా సులభంగా అయ్యో! ఇవే మనం చేయలేమా అనిపించేలాగా ఉన్నా కూడా చాలా క్లిష్టమైనవి. ఇవి మనం ఆచరించినా కూడా అంటే ఒకేసారి మనం దాన్ని అలవరుచుకోలేము. ప్రతిరోజు ప్రయత్నం చేస్తూ ఉంటే ఏదో ఒక రోజున దాన్ని సాధించగలము అన్న ఆలోచన ఇక్కడ మనకొస్తుంది. అయితే ఇక్కడ బాబా ఇంకొక పరిష్కారాన్ని కూడా సూచిస్తున్నారు. నాలుగవ పరిష్కారం. ఇదేంటంటే ఇతరులకు నిస్వార్థ సేవ చేయండి. బాబా అందరిలోనూ, ప్రతి ఒక్కరిలోనూ ఉన్నారు అనుకుంటూ మీరు మీరు నిస్వార్థ సేవ చేస్తే భగవంతుణ్ణి సేవించిన వారు అవుతారు. ఎట్టి పరిస్థితులలోనూ కష్టాలు వచ్చినా, ప్రతిఫలం లభించినా, లభించకపోయినా నిస్వార్థ సేవ చేయండి. అప్పుడు కూడా మీరు నా దగ్గరికి వస్తారు అని బాబా చెప్తున్నారు. అలాగే బాబా ఏమంటున్నారంటే, సాధువు గాడ్గే మహారాజ్ మొదలైన వారిని చూడండి. వారు నిస్వార్థ సేవ చేస్తారు. నన్ను కూడా వారు ప్రేమిస్తారు. మరియు బాబాతో ఇతరుల గురించి ఎన్నో విషయాలు చర్చిస్తారు. గాడ్గే మహారాజ్ స్వయంగా నా దర్శనం కోసం వచ్చాడు. ఇతరులు అతడి దర్శనం తీసుకుంటే అతడు నా దర్శనానికి వచ్చాడు. గాడ్గే మహారాజ్ మరియు ఇతరులు ప్రతి ప్రాంతానికి వెళ్లి పేదలకు సహాయం చేస్తారు. ధర్మశాలలు, పాఠశాలలు, కుష్టి వ్యాధిగ్రస్తుల నివాసాలు మొదలైన వాటిని నిర్వహించారు. ప్రేమ మరియు ప్రేమ గురించి వివరించి కీర్తనలు గానం చేస్తూ అందరిలో భక్తి, ప్రేమను నింపేవారు. వారు నిస్వార్థ సేవ చేశారు మరియు కాలినడకన వెళ్ళేవారు మరియు కొన్నిసార్లు అలా తిరుగుతూ బాబా గురించి ఎందరికో తెలియజెప్పడానికే ఆయన కృషి చేయడం జరిగింది. ఇక బాబా ఇంకొక ఉదాహరణగా వినోబా భావే విషయమే తీసుకోండి అంటున్నారు. అతడు వృద్ధుడు మరియు నిస్వార్థ సేవ చేస్తాడు. దేవుడిని దేవుడి ప్రేమ గురించి ఇతరులకు వివరించి చెబుతాడు. వారు నిస్వార్థ సేవ చేస్తూ ఉన్నట్టే మీరు ఏమి చేస్తున్నారో మీకు తెలియకపోయినా మీరందరూ చేయవచ్చు మరియు మీరందరూ కూడా ప్రయత్నించవచ్చు అంటున్నారు బాబా. కనీసం అహం అనే ఆలోచన లేకుండా ప్రేమ ద్వారా నిస్వార్థమైన సేవ చేయాలి. ఇక్కడ నేను చేస్తున్నాను, నేను ఇంతమందికి సేవ చేశాను, ఇంతమంది నా నుండి లబ్ధి పొందారు అన్న ఆలోచన అంటే ఈ అహం అన్నది లేకుండా చేయాలి. అప్పుడే అది నిస్వార్థ సేవ కిందికి వస్తుంది అంటూ అంటూ బాబా వివరిస్తూ ఉన్నారు. అలాగే బాబా ఏమంటున్నారంటే ఈ నిస్వార్థ సేవ అన్నది భారతదేశంలో మాత్రమే ఉంది, ఆచరిస్తారు అని మాత్రం అనుకోకండి. ఇలాంటివి మరికొన్ని ప్రదేశాల్లో కూడా చేస్తూ ఉంటారు అంటూ ఉదాహరణకు ఒక వైద్యుడు అతడి పేరు డాక్టర్ డేనియల్. అతడు దక్షిణాఫ్రికాలో కుష్ఠరోగులతో నివసిస్తూ అక్కడే వాళ్ళకెందరికో అతడు కూడా నిస్వార్థమైన సేవను అందిస్తున్నాడు అని బాబా వివరించారు.
అయితే ఈ నిస్వార్థ సేవ అన్నది ఎలా చేయాలి అన్నదానికి మనం ఒక చిన్న ఉదాహరణ అంటే ఒక చిన్న కథ ద్వారా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. బాబా మనకు ఇన్ని మార్గాలు చూపించారు భగవద్ అనుభవం పొందడానికి. వివరిస్తూ బాబాయ్ అన్నారు వీటన్నిటికన్నా కూడా నిస్వార్థ సేవ చేయడంతో మీకు లబ్ధి పొందుతారు. అలాంటి ఆ నిస్వార్థమైన సేవ మీరు చేసినప్పుడు దాంతో మీరు ఎంతో లాభం పొందవచ్చు అని వివరించి చెప్పారు కాబట్టి, ఈ నిస్వార్థ సేవ అంటే ఏంటి? సేవ అంటే మనం ఇతరులకు చేసే ఏదైనా ఒక సహాయం అనుకోవచ్చు. ఏదైనా కష్టంలో ఉన్న వాళ్ళకు మనం మనం ఇచ్చే ఒక ఆహ్, దానం కానీ, ఒక సహాయం కానీ అది ఎలాంటిదైనా కావచ్చు. అంటే భౌతికంగా కావచ్చు, లేకపోతే రుణ రూప డబ్బు రూపాయన కావచ్చు, లేకపోతే కొ లే వాళ్ళకి ఆహారం ఇవ్వడమో, బట్టలివ్వడమో ఇలాంటివి ఎన్నో సేవలు సమాజంలో మనం చూస్తూ ఉంటాం. అయితే ఈ సేవ అన్నది ఎలా చేసినప్పుడు మనకు లబ్ధి పొందగలుగుతాము? అంటే ఈ లబ్ధి పొందాలని సేవ చేయడం కూడా సేవ కిందకి రాదు అన్నారు బాబా. అంటే ఏ ఆలోచన లేకుండా మనసులో ఎలాంటి ఆహ్, ప్రతిఫల అపేక్ష లేకుండా చేయడమే సేవ. నిజమైన సేవ. అదే నిస్వార్థమైన సేవ అనిపించుకుంటుంది అని బాబా నొక్కి చెప్తూ ఉన్నారు. అయితే ఈ నిస్వార్థ సేవ ఎలా చేయాలి అన్నది ఒక చిన్న కథ ద్వారా మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఒకసారి కృష్ణుడు మరియు అర్జునుడు ఇద్దరు కూడా నదీ తీరానికి వ్యాహ్యళికై బయలుదేరతారు. అలా నా నా వాళ్ళిద్దరూ నడుచుకుంటూ వెళ్తూ ఉండగా ఒక బీద బ్రాహ్మణుడు వీరికి తారసపడతాడు. ఆ బ్రాహ్మణుడు అతడి భుక్తి కోసం అంటే తన సంసారాన్ని సాకడం కోసం భిక్షాటన చేస్తూ ఉంటాడు. పాపం కడు పేదవాడు కాబట్టి అతడి దగ్గర డబ్బు ఉండదు. ఆ బ్రాహ్మణుడు భిక్ష వేడుతూ ఉండడం చూసిన అర్జునుడికి చాలా జాలి కలిగింది అతడి మీద. అర్జునుడు చాలా బాధపడుతూ జాలితో అతడికి ఒక బంగారు నాణాలు గల ఒక సంచిని భిక్షగా వేశాడు. అంటే అతడిక జీవితంలో భిక్ష అనేదే చేయకూడదు. ఎప్పటికి కూడా అతడు హాయిగా సంతోషంగా బ్రతకాలి అన్న ఉద్దేశంతో ఒక సంచి నిండా బంగారు నాణాలు అర్జునుడు ఆ బ్రాహ్మణుడికి భిక్షగా ఇవ్వడం జరుగుతుంది. ఆ బ్రాహ్మణుడు ఆ బంగారు సంచిలో ఉన్న నాణాలను చూసి చాలా ఆనందం పొందాడు. మహదానంద భరితుడయ్యాడు. సంతోషంగా ఆ సంచి తీసుకొని తన ఇంటికి ప్రయాణమయ్యాడు. అయితే దారిలో అతడు ఒక అడవి గుండా వెళుతూ ఉంటే దొంగలు అడ్డగించి అతడి సంచిని లాక్కున్నారు. ఇక చేసేది లేక తన దౌర్భాగ్యానికి చింతించుకుంటూ ఆ బ్రాహ్మణుడు మళ్ళీ ఖాళీ చేతులతో ఇంటికి వెళ్ళిపోయాడు. మరునాటి రోజు మళ్ళీ ఆ భిక్షాటనకు బయలుదేరి అతడు భిక్ష వేడుకుంటూ ఉండగా అర్జునుడికి, కృష్ణుడికి మళ్ళీ తారసపడ్డాడు. అర్జునుడు ఆశ్చర్యపోయాడు. నిన్ననే ఇతడికి ఒక సంచి నిండా బంగారు నాణాలిచ్చాను. మళ్ళీ భిక్షాటన చేస్తున్నాడేంటి అంటూ అతన్ని పిలిచి ఏంటి సంగతి? ఏం జరిగింది? అని అడిగాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు జరిగిన వివరాలన్నీ చెప్పి ఇలా దొంగలు ఆ సంచిని దొంగలించికి వెళ్ళడం ఇవన్నీ కూడా చెప్పాడు. అప్పుడు అర్జునుడు అయితే ఇతడికి ఆ బంగారు నాణ్యాలు ఇవ్వడంతో దొంగలు తీసుకెళ్లారు. ఈసారి ఒక విలువైనటువంటి ఒక వజ్రాన్ని దానంగా ఇస్తే అది అతడు ఆహ్, దాన్ని అమ్ముకొని జీవించవచ్చు. జీవితం అంతా కూడా సంతోషంగా బ్రతకవచ్చు కదా! అంటూ ఈసారి ఒక పెద్ద వజ్రాన్ని అతడికి దానంగా ఇస్తాడు. భిక్షగా ఇస్తాడు. అప్పుడు ఈ బ్రాహ్మణుడు చాలా సంతోషపడ్డాడు. తనకు దొరికినటువంటి ఆ వజ్రాన్ని నిన్నటిలాగా పోగొట్టుకోకూడదు అనుకుంటూ చాలా జాగ్రత్తగా దాన్ని తీసుకొని ఇంటికెళ్తాడు. ఇంటికెళ్ళిన తర్వాత ఆలోచిస్తాడు. ఇంత చిన్న పూరిగుడిస అతడిది. ఇందులో ఈ వజ్రాన్ని ఎక్కడ దాయాలి? మళ్ళీ దీన్ని ఎక్కడ విక్రయించాలి అని అనుకుంటూ ఎన్నో రోజులుగా వాడకుండా ఒక మూలన ఒక మట్టి కుండ అలాగే ఉంచేశారు ఇంట్లో. సరే ఇందులో పెడితే ఎవరు చూడరులే అనుకుంటూ ఆ మట్టి కుండలో ఈ నాణ్యాన్ని భద్రపరిచి రేపు బజారుకు వెళ్లి దీన్ని విక్రయించవచ్చు అనుకుంటూ ఆ రోజు పొద్దుపోవడంతో అతడు పడుకొని నిద్రపోయాడు. మర్నాడు పొద్దున ఇతడి భార్య రోజులాగే లేచి దన దైనందిన కార్యక్రమాలన్నీ ముగించుకున్న తర్వాత పక్కనే ఉన్నటువంటి నది నుండి నీళ్లు తీసుకురావడానికి రోజు ఆమె వెళ్తూ ఉండేది. అలా ఆ రోజు కూడా వెళ్ళింది. వెళుతూ వెళ్లి నీరు తీసుకొని బయలుదేరి మళ్ళీ ఇంటికి వస్తూ ఉండగా, ఆ కుండ
జారి కింద పడిపోయి ప్రమాదవశత్తు అది కింద పడిపోయి, పగిలిపోయి నీళ్ళన్నీ ఒలికిపోయాయి. ఆమె కంగారు పడుతూ అయ్యో! తాగడానికి నీళ్ళు లేవే అంటూ ఇంటికొచ్చి ఆలోచిస్తుంది. ఇప్పుడు మళ్ళీ తెచ్చుకోవాలి కదా నీళ్ళు. ఏ కుండలో తీసుకురావాలి? ఇంక లేదే అని చూస్తూ ఉంటే, ఈ మూల ఉన్నటువంటి పాత కుండ ఎన్నో రోజులుగా వాడలేదు కదా! దీంతో తీసుకెళ్ళి నీళ్ళు తీసుకొస్తే బావుంటుంది అనుకుంటూ, ఈ కుండని తీసుకొని మళ్ళీ ఆమె నదికి వెళ్తుంది. అలా ఆమె నదిలోకి వెళ్లి నీళ్ళల్లో ఈ కుండను ముంచగానే, అందులో ఉన్నటువంటి ఆ పెద్ద ఆహ్, వజ్రం నీళ్ళల్లోకి కొట్టుకొని వెళ్ళిపోతుంది. అది ఈమె గమనించలేదు. నీళ్లు నింపుకొని ఈమె మళ్ళీ తిరిగి ఇంటికొచ్చేస్తుంది. ఈ బ్రాహ్మణుడు నిద్ర లేచి ఇక కుండలో ఉన్నటువంటి వజ్రాన్ని తీసుకొని విక్రయించాలి అనుకుంటూ కుండ ఎక్కడా అని వెతుకుతూ ఉంటాడు. అంతలో భార్య నీటి నీటి నుం నీరు తీసుకొని ఇంటికొస్తుంది. ఆ భార్య సంకలో ఉన్నటువంటి కుండను చూసిన వెంటనే బ్రాహ్మణుడు తల పట్టుకొని కూర్చుండిపోతాడు. అయ్యో! ఈరోజు కూడా నా దురదృష్టం ఇలా ఆహ్, తగలడిందేంటి? నిన్న చూస్తే ఆ దొంగలు నాణాలు పట్టుకెళ్ళిపోయారు. బంగారు నాణాలు. ఈరోజు చూస్తే ఇలా అయింది. అని చాలా బాధపడతాడు. ఇంక చేసేది లేక ఇక తన దురదృష్టానికి బాధపడుతూ ఇక నాకు ఇదే ఉంది కాబోలు యోగం అనుకుంటూ మళ్ళీ భిక్షకు వెళ్తాడు. సరే మళ్ళీ భిక్షాటన చేస్తూ ఉండగా అర్జునుడు ఈ బ్రాహ్మణ్ణి చూసి మళ్ళీ దగ్గరికి పిలిచి ఏంటి సంగతి అని మళ్ళీ వివరాలన్నీ అడగడం జరుగుతుంది. తర్వాత జరిగిన విషయాలన్నీ కూడా ఆ బ్రాహ్మణుడు అర్జునుడికి వివరించాడు. ఆ తర్వాత తను ఆహ్, దురదృష్టానికి బాధపడుతూ వెళ్ళిపోయాడు. అప్పుడు అర్జునుడు కృష్ణుడి వైపు తిరిగి ఆహ్, ప్రభు ఇతడికి ఎంత సహాయం చేయాలన్నా కూడా చేయలేకపోతూ ఉన్నాను. అతడు బాగుపడే రాతే అతడి తలరాతలో లేదనుకుంటా. అందుకే ఇన్ని సార్లు మనం ప్రయత్నించినా కూడా నేను అతనికి సహాయం చేయలేకపోతున్నాను అని కృష్ణుడితో చెప్తాడు. కృష్ణుడు ఏం మాట్లాడకుండా నవ్వి ఆ బ్రాహ్మణుడిని పిలిచి తన వద్ద ఉన్న 2 కాణీలు ఆ కృష్ణుడు తన వద్ద ఉన్న 2 కాణీలు ఆ బ్రాహ్మడి చేతిలో పెడతాడు. బ్రాహ్మణుడు ఆ కాణీలు తీసుకొని వెళ్ళిపోయాడు. అప్పుడు అర్జునుడు చాలా ఆశ్చర్యపోతాడు. అదేంటి నేను ఇంత పెద్ద ధన సహాయం చేసినా కూడా అతడికి ఎలాంటి ప్రయోజనం కలిగించలేకపోయాయి. అలాంటిది నువ్వు ఇచ్చే ఆ 2 కాణీలు అంటే ఒక 2 అణాలంతే అవి. అవి ఏం సహాయం చేయగలుగుతాయి అతడికి అని కృష్ణుడిని అడుగుతాడు. అప్పుడు కృష్ణుడు ఏం మాట్లాడకుండా ఏం జరుగుతుందో చూద్దాంలే అని నవ్వి ఊరుకుంటారు. తర్వాత ఈ బ్రాహ్మణుడు ఇంటికి బయలుదేరతాడు. ఆ చేతిలో ఉన్నటువంటి ఆ నాణాలు చూసి అతడికి చాలా నిరాశ కలుగుతుంది. ఈ 2 కాణీలు నాకు ఏం ప్రయోజనాన్ని కలిగిస్తాయి? దీంతో నేనేం బాగుపడతాను అనుకుంటూ నడుస్తూ ఉంటాడు. అయితే ఎదురుగా అప్పుడే ఒక జాలరివాడు ఒక చేపను అప్పుడే నీటి నుండి పట్టి అమ్మడానికి తీసుకెళ్తూ ఉంటాడు. ఆ చేప పాపం చాలా పెనుగులాడుతోంది ఊపిరాడక. ఇతడు ఆ బ్రాహ్మణుడు అది చూసి, అయ్యో! ఈ చేపని తీసుకెళ్ళి అతడు ఎవరికి అమ్ముతాడో వాళ్ళు కోసుకొని దాన్ని తినేస్తారు. పాపం దాన్ని ప్రాణమైన రక్షించిన వాడినవుతాను అంటూ ఈ 2 కాణీలు అతడికి జాలరి వాడికిచ్చేసి, ఆ చేపనైనా రక్షిద్దాము అంటూ తీసుకొని నీళ్ళలోకి విసిరైపోతాడు. అతడు ఇలా విసిరేయాలని అనుకుంటున్నప్పుడు ఆ చేప నోట్లో ఏదో అడ్డుగా ఉన్నట్టు అది ఊపిరాడక అవస్థ పడుతున్నట్టు కనిపిస్తుంది. ఏముంది నోట్లోని తీసి చూస్తే నిన్న అతడు పోగొట్టుకున్నటువంటి ఆ వజ్రం ఆ చేప నోట్లో ఉంటుంది. అది వజ్రాన్ని నోట్లోంచి తీసి అతడు చాలా సంతోషపడతాడు. నాకేం దొరికిందో చూడండి, నాకేం దొరికిందో చూడండి అంటూ గట్టిగా అరుస్తాడు. ఆ సంతోషం పట్టలేక. అటువైపుగా నిన్నటి రోజున ఈ దొ బ్రాహ్మణి వద్ద నుండి బంగారు నాణాలు దొంగిలించినటువంటి దొంగ నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు. అతడు ఈ మాటలు విని నా గురించే చెప్తున్నాడేమో, నన్ను చూసి గుర్తుపట్టినట్టున్నాడు. ఇప్పుడు నన్ను తీసుకెళ్ళి రాజుగారికి పట్టిస్తే ఇక నన్ను కారాగారంలో పడేస్తారు. నాకెందుకొచ్చిన గొడవ అనుకుంటూ పరిగెత్తుకుంటూ వచ్చి ఈ బ్రాహ్మణి వద్ద తను దొంగిలించినటువంటి ఆ బంగారు నాణాల సంచిని కూడా పెట్టేసి, "నన్ను క్షమించండి, మన్నించండి. నన్ను ఆహ్, ఆహ్, రాజుకు పట్టించొద్దు" అని చెప్పి వెళ్ళిపోతాడు.
అది చూసిన తర్వాత ఇతడికి చాలా ఆశ్చర్యమైతుంది. ఇదేంటి ఆ బంగారు నాణేలు దొరికాయి, వజ్రము దొరికింది అనుకుంటూ సంతోషంగా అర్జునుడి దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి జరిగిన వృత్తాంతం అంతా చెప్తాడు బ్రాహ్మణుడు. అంటే తన అదృష్టం ఎలా తిరగబెట్టిందో మళ్ళీ తనకు ఈ నాణాలు తర్వాత వజ్రం కూడా దొరికింది అంటూ చెప్పి చాలా సంతోషంగా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అప్పుడు బ్రాహ్మణుడు ఇలా సంతోషపడి వెళ్ళిపోయిన తర్వాత అర్జునుడు కృష్ణుడి వైపు తిరిగి ఇలా అడుగుతాడు. ప్రభు, నేను ఇచ్చిన అంత విలువైన వస్తువులు అతడికి అందలేదు. సహాయం సహాయపడలేదు. కానీ నీవు ఇచ్చిన 2 విలువలేని కాణీలు అతడికి సహాయాన్ని అందించాయి. ఇదేంటి వివరించండి అని అడుగుతాడు. ఏంటంటే నేను అంత సహాయం చేశాను. వజ్రం ఇచ్చాను, బంగారు నాణాలిచ్చాను. అయితే అవి అతడికి ఎలాంటి ఉపయోగాన్ని ఇవ్వలేకపోయాయి. ఎందుకంటే అతడు వాటిని పోగొట్టేసుకున్నాడు. అయితే మీరిచ్చిన 2 కాణీలతో చూడండి అతడికి మళ్ళీ ఆ అదృష్టం తిరిగొచ్చింది. అతడికి సహాయం కూడా అందింది. ఇది ఎలా దీని అర్థం ఏంటి అని నాకు వివరించండి అని అర్జునుడు కృష్ణుడిని అడుగుతాడు. అప్పుడు కృష్ణుడు ఇలా వివరించాడు. ఆ బ్రాహ్మణుడికి బంగారము, వజ్రము దొరికినప్పుడు అతడు కేవలం తన కోసమే ఆలోచించాడు. వాటితో తాను ఎలా సుఖంగా ఉండగలను అని అది మాత్రమే యోచించాడు. అంటే ఇవన్నీ అమ్మేసి ఆ వచ్చిన డబ్బుతో తను ఎలా సంతోషంగా ఉండొచ్చు, తన కుటుంబాన్ని ఎలా పోషించుకోవచ్చు అంటూ స్వార్థంతా తన కోసం మాత్రమే ఆలోచించాడు. కానీ అతడి వద్ద కేవలం 2 కాణీలు మాత్రమే ఉన్నప్పుడు తన బాగోగులను పక్కకు పెట్టి ఆ చాప కోసం ఆలోచించాడు. దాని శ్రేయస్సు కోసం ఆ 2 కాణీలు ఖర్చు పెట్టాలని అనుకున్నాడు. కాబట్టి అప్పుడు నేను అంటే భగవంతుడు ఆ బ్రాహ్మణుడి శ్రేయస్సు కోసం సహాయపడ్డాను అని చెప్పాడు. అంటే ఇక్కడ ఏమర్థమవుతుందంటే ఎప్పుడైతే మనం వేరే వాళ్ళ కోసం, పరాయి వాళ్ళ కోసం, వాళ్ళ శ్రేయస్సు కోసం మనం ఆలోచించి సహాయం చేయడానికి అంటే మన బాగోగులు కూడా పక్కకి పెట్టేసి వారి కోసం ప్రయత్నిస్తామో అప్పుడు మన అవసరాలు, మన బాగోగులు, మన శ్రేయస్సు ఆ భగవంతుడి భుజాల మీద పడుతుంది. అతడు మన కోసం ఆలోచిస్తాడు అన్నది ఇక్కడ కృష్ణుడు స్పష్టంగా చెప్పారు. సత్యం ఏమిటంటే అంటూ కృష్ణుడు ఇంకా ఇలా వివరించాడు. పరుల కష్టాల గురించి ఆలోచించి విచారించినప్పుడు, వారి శ్రేయస్సు కోసం పాటుపడినప్పుడు, నువ్వు ఆ భగవంతుని పనిలో భాగము పంచుకున్నట్టే. అప్పుడు భగవంతుడు స్వయంగా నీ శ్రేయస్సుకు సహాయపడతాడు. నిజమైన సేవ అంటే పరులకు పరులకు ఇవ్వడమే. ఒక రూపంలో కాకుంటే ఇంకొక రూపంలో ఇవ్వడమే కానీ, ఈ పరుల నుండి ఏమి కూడా ఆశించకుండా ఇవ్వడం నిజమైన సేవ అనిపించుకుంటుంది. అదే ఆ భగవంతుడికి మనం సమర్పించుకోగలిగిన నిజమైన ఆరాధన. ప్రతి ఒక్కరూ ఇతరుల గురించి ఏమియూ ఆశించకుండా స్వచ్ఛమైన ప్రేమను అవలంబించుకున్నప్పుడు ఇలాంటి సేవ చేయడానికి ఆ శక్తి ఆ భగవంతుడు మనకు కల్పిస్తాడు అన్నది ఈ కథ నుండి మనం తెలుసుకోవచ్చు. అంటే ఎప్పుడు కూడా ఇవ్వడానికే అంటే వాళ్ళ నుండి నాకేం లాభం? ఏం దొరుకుతుంది? నేను ఈ సహాయం చేస్తే నేనేం పొందగలను అన్న ఆలోచన లేకుండా నిస్వార్థంగా అంటే ఇక్కడ ఈ బ్రాహ్మణుడు ఎలా తన శ్రేయస్సును కూడా పక్కకు పెట్టి అతడికి తినడానికి కూడా ఏం లేదు. అయినప్పటికీ కూడా ఆ ఒక చేప శ్రేయస్సు కోసం కనీసం నాకు లేకపోయినా ఆ చేప కన్నా కూడా కనీసం బ్రతికే అవకాశం కల్పిద్దాము అన్న ఒక ఆలోచనతో దానికి సహాయం చేసినప్పుడు ఆ బ్రాహ్మణుడి శ్రేయస్సు కృష్ణుడి భుజాల మీద పడింది అన్నది ఇక్కడ కృష్ణుడు వివరించిన ఆ వివరణలో మనకు అర్థమవుతుంది. ఇదే బాబా మన నుండి కూడా కోరుకునేది అన్న విషయాన్ని మనం అర్థం చేసుకుంటూ, అలాంటి ఆ ఒక నిస్వార్థ సేవను అలవరుచుకోవడానికి భగవంతుడు అంటే బాబా మనకు సహాయం చేయాలని కోరుకుంటూ అందరికీ జై బాబా. ఆహా. అవుతా. జై బాబాయ్.
జయబాబా అండి. ధర్మది గారు జయబాబా. అవతార్ మెహర్ బాబాకి జై జై బాబా అండి. జై బాబా. అండి. జయబాబా చాలా చాలా చక్కటి విషయాలను మాకు తెలియజేశారు ఈ రోజు. ఏంటంటే భగవంతుడి దృష్టిలో కనుక మనం పడినట్లయితే ఆయన ఏమైనా మనకి ఆయన చేసిన సాయం చిన్నదైనప్పటికీ కూడా మనకి ఎంతో మేలు చేకూరుస్తుంది. అదే విధంగా ధూళిగా మారడం అంటే మనసు లేకుండా పోవడము అంటూ, అదే విధంగా నామస్మరణ ఇప్పటి నుంచే మొదలు పెట్టినట్లయితే ఆ నామస్మరణ చివరి దశలో మనకి గుర్తు వస్తుంది. అప్పటికప్పుడు చేయడం అంటే గుర్తురాదు కదా. అది ఇప్పటి నుంచి అలవాటు చేసుకున్నట్లయితే ఆటోమేటిక్ గా ఆ సమయానికి నామస్మరణ చేయగలుగుతామంటూ బాబా తెలియజేసిన విషయాల్ని, అదే విధంగా నిస్వార్థమైన సేవ ఏ విధంగా చేయాలి, నేను నాది అనేది లేకుండా ఆ ప్రేమ ద్వారా నిస్వార్థ సేవ ఎలా చేయాలి, అదే కథ ద్వారా కూడా మాకు చక్కగా వివరించినందుకు మీకు ధన్యవాదాలండి. జై బాబా. జై బాబా అండి. జై బాబా. ధర్మది గారు జై బాబా. జై బాబా అండి. అందరికీ జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. మరలా మనం సంకీర్తనలు చేసుకుందాము. సంకీర్తనలో మొదటిగా ఆ రమణమ్మ గారు సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నాను. తర్వాత ఆనంద్ కుమార్ గారు రెడీగా ఉండాలి. జై బాబా. రమణమ్మ గారు సంకీర్తన చేయండి. జై బాబా. జై రమణమ్మ బాబా గారు అండి. చేయండి. తర్వాత ఆనంద్ కుమార్ గారు రెడీగా ఉండాలి. జై బాబా. జై బాబా. వినిపిస్తోంది, చేయండి. వినిపిస్తోంది. జై బాబా. అవతార్ మెహర్ బాబా की జై. కంటిరే మెహరి సుని కనుల కరువు తీరగా, కనుల కరువు తీరగా మన కర్మలెల్ల నసింపగా, కంటిరే మెహరి సుని కనుల కరువు తీరగా, ఎన్ని జన్మల పుణ్యమో ఇది, ఎన్ని నోముల ఫలితమో, ఎన్ని జన్మల పుణ్యమో ఇది, ఎన్ని నోముల ఫలితమో, మనసంతా తడు నిండెనే మనకెంత భాగ్యము పట్టెనే, మనసంతా తడు నిండె